మేము పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులుగా దగ్గర 20-25 సంవత్సరాలు పెట్టి పనిచేస్తాను. ప్రతిరోజు ఎవరు లేచినా లేకపోయినా, కోడి కూసినా కొయ్యకపోయినా మేము లేచి ప్రతి వీధిని, ప్రతి ఇంటిని, ప్రతి రోడ్డుని, ప్రతి గ్రామాన్ని సస్యశ్యామలంగా చాలా బాగా తొక్కెత్తి చాలా నీట్గా ఉంచుతాను. ప్రజల ఆరోగ్యం గురించి మా ఆరోగ్యం పరంగా పెట్టి మీరు చాలా జాగ్రత్త చేస్తాను. అలాంటిదే జగన్ గారు టీడీపీ ప్రభుత్వం ఉండేటప్పుడు మీరు పారిశుద్ధ్య కార్మికులకి వాళ్ళు చేసే పని చాలా గొప్పది, కాళ్ళు కడగాలి, నీళ్ళు జల్లుకోవాలి అనేసి ఏదేదో చెప్పారు కదా. మరి మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమంటే మమ్మల్ని గాలి కొగ్గేశారు. పండగ పూట కూడా మేము పస్తులు ఉంటాను, దగ్గర 7-8 నెలలు బట్టి జీతాలు లోపల మేమేం తింటాం, మా పిల్లలకి ఏం పోషించుకుంటాం? ఒకసారి మీరేనా ఆలోచించండి. ఆ రోజు చెప్పారు పారిశుద్ధ్య కార్మికులు చాలా గొప్పవాళ్ళు అది ఇది అని అన్నారు. అవన్నీ మాకు వద్దండి. మాకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వండి. సీనియర్ బట్టి 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు చేస్తారు మీ ఇష్టం. ఇదే పంచాయతీ నమ్ముకొని ఎన్నో ఏళ్ళు బట్టి చేస్తాం కంటే పర్మనెంట్ చేయండి. మాకు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం 26,000 జీతం ఇవ్వండి. మేము అత్యాసరికి ఏం అడగలేదండి. మా కుటుంబాన్ని పోషించుకోవడానికి మాకు తగిన ప్రతిఫలం మాకు ఇవ్వండి. ఇంకేమీ మాకు అవసరం లేదండి. కొంచెం అవసరం ఆలోచించి కరోనా టైంలోనే డాక్టర్లు చేశారు, వాళ్ళు చేసి అందరికి ఇచ్చారండి. మాకు ఏం చేశారండి, ఒక సాలువ వేశారు, ఒక పండు ఇచ్చారండి. ఏంటంటే మరీ దారుణంగా ఉన్నారు. అది ఏదో ఎంతో కనిపిస్తే మా కుటుంబం ఆ రోజు మా జగన్ గారు ఒక 5,000 10,000 ఎలా ఇంత చేసినందుకు ఇచ్చారండి. ఉగాది కార్డులకి ఇస్తే మేము సంతోషపడతాం కదండి. చాలామంది ఏడుస్తామండి, పారిశుద్ధ్య కార్మికులు ప్రతి ఒక్కరు ఏడుస్తున్నారు. మా ఉసురు మంట ఎవరికి తగలకుండా ఉండాలంటే, మేము హాయిగా ఉండాలంటే మీరు చెప్పిన డిమాండ్లు మటుకు మీరు దయించి మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్లు వస్తాను కాబట్టి మీరు ఒకసారి ఆలోచించి మా గురించి కొంచెం ఆలోచిస్తే మీకు నిజంగా మీ పాదాలకు వందనం చెప్పుకుంటామండి. ఇంకా అంతకన్నా మేము ఏం అడిగింది లేదండి. మాకు కావాల్సింది మాకు సరిపోయింది ఇవ్వండి చాలు.